నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత ఎలా పాటిస్తున్నారో ముస్తాబు కార్యక్రమం ద్వారా స్వయంగా పరిశీలించారు. తాళ్లపాలెం రెసిడెన్షియల్ పాఠశాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పాఠశాలకు శుభ్రమైన యూనిఫామ్ ధరించి రావాలి, పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీలోని విశాఖ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్, రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కార్ సహకరిస్తుందన్నారు. సముద్రమంతా విశాల హృదయం వైజాగ్ వాసుల సొంతమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేమకు తీరం, పోరాటానికి పునాది వైజాగ్ అని పేర్కొన్నారు. అందాలకే కాదని పోరాటాలకు విశాఖ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. హన్మకొండ జిల్లా ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతరను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. అధికారులతో ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జనవరి 13 నుంచి మార్చి 19 వరకు మల్లికార్జున స్వామి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ ను సమన్వయం చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఈ రోజు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి సమీక్ష నిర్వహించారు. ఫోన్ ద్వారా ఈ 18 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి పార్టీకి నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం, మీనాక్షి అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. అలనాటి టాలీవుడ్ తార ఆమని రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమని ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలై బీజేపీలో చేరినట్లు తెలిపారు. తమిళనాడులో ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తండ్రిని హతమార్చిన కుమారుల వార్త వెలుగులోకి వచ్చింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తనికి చెందిన గణేశన్ అక్టోబర్ 22న తన నివాసంలో పాము కాటుతో చనిపోయారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన 3 కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం అతడి 2 కుమారులు ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు విచారణ చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గణేశన్పై అధిక విలువ గల అనేక పాలసీలు ఉండటం, తండ్రి మరణించి వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసుల కక్కుర్తితో కన్న తండ్రిని కుమారులు చంపేశారని తేలింది.
మెడికల్ అడ్మిషన్ల వ్యవహారం జమ్మూ కాశ్మీర్లో ముదురుతోంది. జమ్మూలోని మాతా వైష్ణోదేవి వైద్య కళాశాలలో అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 42 మంది ముస్లిం విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చారని విద్యార్థులు ఆరోపించారు. తాజా ఆందోళనకారులకు బజరంగ్ దళ్ తోడు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్లు పాటించకుండా అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని బజరంగ్ దళ్ నేతలు విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లో పర్యటించాల్సి ఉండగా రద్దయింది. నదియా జిల్లాలోని రాణాఘాట్లో దాదాపు 2 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన, 66 కిలోమీటర్ల పొడవైన కృష్ణానగర్ సెక్షన్ను 4 వరుసలుగా విస్తరించే ప్రాజెక్టును మోడీ ప్రారంభించాల్సి ఉంది. ఉత్తర పరగణ జిల్లాలో 17.6 కిలోమీటర్ల పొడవైన బరాజగులి సెక్షన్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అయితే బెంగాల్లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మోడీ అక్కడి కార్యక్రమాలకు హాజరు కాలేదు. తాజా ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు మార్గంలో వెళ్లే వాహనదారులకు ఎంతో మేలు జరగనుంది. నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. T20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. శుభ్మన్ గిల్ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ టీంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్ ఉన్నారు. దీంతో పాటు బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కలరు. బాలీవుడ్ నటి రాధికా ఆప్టే దక్షిణాది సినీ పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసింది. దక్షిణాది చిత్రాలు కేవలం డబ్బు కోసమే నటించాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే తెలిపింది. సెట్స్లో కొన్నిసార్లు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయని ఆరోపించింది. మొత్తం సెట్లో నేనొక్కదాన్నే మహిళను ఉండేదాన్ని. మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేది. నా సిబ్బందిని కూడా అనుమతించేవారు కాదు. మహిళల గురించి అసభ్యకర జోకులు వేస్తూ అసౌకర్యానికి గురిచేశారని రాధికా ఆప్టే ఆరోపించింది.